నమస్తే అయిన సూర్యాపేట జిల్లా నాగులపట్టి అన్నారంలో ఏసీబీకి చిక్కిన అవినీతి కార్యదర్శి బొగ్గుబట్టికి ఎన్ఓసీ ఇవ్వడంలో లంచం డిమాండ్ చేసిన కార్యదర్శి ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. పూర్తి వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ అధికారులు. ఈ నెల 6వ తారీఖు మా దగ్గరికి నాగులపాటి అన్నారం గ్రామం నుంచి ఒక అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో ఏముందంటే, అతను బొగ్గుల బట్టి వ్యాపారం చేస్తాడు. ఆ బొగ్గుల బట్టి వ్యాపారానికి గ్రామ పంచాయతీ నుంచి ఎన్ఓసి తీసుకోవడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ను అప్రోచ్ అయితే అతను ఆ ఎన్ఓసి ఇవ్వడానికి 15,000 లంచము డిమాండ్ చేశాడని మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత మేము ఆ కంప్లైంట్ గురించి విచారణ చేయగా మా విచారణలో ఎవిడెన్స్ కూడా అతను డబ్బులు 15,000 డిమాండ్ ఇనిషియల్గా చేసి తర్వాత అంతా ఇచ్చుకోలేను అని కంప్లైంట్ చెప్పిన తర్వాత 8,000కు ఒప్పందం కుదుర్చుకొని ఆ డబ్బులు అడిగిన లంచం డబ్బులు ఇస్తేనే ఎన్ఓసి ఇస్తా అని చెప్పాడు. తర్వాత కంప్లైంట్ ఎవరైతే మా దగ్గర లాడ్జ్ చేశారో అతను వారికి ఆ కంప్లైంట్కు డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేదు, మరియు ఆ టైంలో అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి మా దగ్గర వచ్చి మళ్ళీ ఫిర్యాదు చేయడం ద్వారా మేము పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ పైన కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి పై ఆఫీసర్ వద్ద పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేసి ఈరోజు పంచాయతీ ఆఫీసులో ఈ కార్యదర్శి సతీష్ గారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ గ్రామ పంచాయతీలో డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి రికార్డ్స్ వెరిఫై చేశాము. కేసుకు సంబంధించిన పత్రాలు ఎన్ఓసి కానీ అప్లికేషన్ కానీ ఇవన్నీ వారి దగ్గర నుండి సీజ్ చేశాము. తర్వాత సీజ్ చేసినాక అతని పైన ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది కాబట్టి దర్యాప్తులో భాగంగా రేపు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అదేవిధంగా అతని ఇల్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేరే టీం పెట్టి హౌస్ సెర్చ్ కూడా చేస్తాము. అక్కడ కూడా ఏమన్నా డాక్యుమెంట్ కానీ ఏదైనా అవినీతికి సంబంధించిన అమౌంట్ ఏమైనా దొరుకుతుందని అది కూడా చేస్తాము. కాబట్టి ఈరోజు ఇట్లా ఎన్ఓసి ఇవ్వడానికి డబ్బులు అడిగిన పంచాయతీ కార్యదర్శి సతీష్ను అరెస్ట్ చేశాము. రేపు రిమాండ్ చేస్తాము. అదేవిధంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వోద్యోగి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ దగ్గర లంచము డిమాండ్ చేయడము అది చట్ట విరుద్ధం. కాబట్టి అటు పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064 ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఏసీబీ ట్విట్టర్ ఉంటుంది, తర్వాత ఫేస్బుక్ ఉంటుంది. అందులో కూడా లాడ్జ్ చేయొచ్చు. ఎవరైతే ఆ కంప్లైంట్ లాడ్జ్ చేస్తారో వివరాలు గోప్యంగా ఉంచి కంప్లైంట్ ఇచ్చిన వారిపైన ఎవరి మీద అయితే ఇస్తారో వాళ్ళది పెండింగ్ వర్క్ ఏంది వెరిఫై చేసి రికార్డు కలెక్ట్ చేసి వాళ్ళపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఈ కేసులో రెడ్ హ్యాండ్గా డబ్బులు తీసుకోలేదండి. ఓన్లీ డబ్బులు డిమాండ్ చేసిన దానికి ఎవిడెన్స్ ఉంటే కేసు అవుతుంది చట్ట ప్రకారం. ఓన్లీ డిమాండ్ ఈజ్ ఎనఫ్. కాబట్టి అది నేరము, దానిపైన కేసు అయింది. తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతనికి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి అక్కడి దాకా ట్రాప్ వరకు రాలేదు. అది ఓకే.